హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చిన్న పిల్లల కోసం ఒక రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఈ ప్యాకెట్ చూడగానే అర్థమైపోతుంది అనుకుంటా ఇదేంటో. ఏం లేదండి, చిన్నపిల్లలకి అంగన్వాడీలో బాలామృతం ప్యాకెట్ అయితే ఇస్తారు కదా. చాలామంది అయితే ఇది పిల్లలకైతే పెట్టారండి. తీసుకొచ్చి పడేస్తారు, ఏం చేస్తారో తెలియక. చిన్నపిల్లలకైతే అస్సలు పెట్టరు. చిన్నపిల్లలకి మంచిగా తినిపియండి. దీంట్లో కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి ఉంటుంది, ప్రోటీన్ కూడా ఉంటుంది. అది కాకుండా మనం ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా నేను ఇప్పుడైతే చూపిస్తాను. మంచిగా బాలామృతం బూరెలు, కొబ్బరి బూరెలు, బాలామృతం కొబ్బరి బూరెలు అండి. అది ఎలాగో చేయాలో చూపిస్తాను చూడండి. ఒక పావు కిలో పిండి అయితే తీసుకోండి. అలాగే తురిమి పెట్టిన కొబ్బరి, పచ్చి కొబ్బరి అయినా పర్లేదు, ఎండు కొబ్బరి అయినా పర్లేదు. పచ్చి కొబ్బరి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది, సో అందుకని పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నాను. అలాగే నువ్వులు కూడా తీసుకోండి. నువ్వులు కొంచెం క్వాంటిటీ ఎక్కువనే తీసుకోండి. నువ్వుల్లో ఇంకా ఐరన్ ఉంటుంది కదా. చూసారా, చపాతీ పిండిలాగా ఈ విధంగా అయితే కలిపి పెట్టుకోండి. చూడండి, ఈ విధంగా అయితే కలిపి పెట్టేసుకొని ఇప్పుడు నెక్స్ట్ బూరెలు అయితే ఒత్తుకుందాం. బూరెలు చేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొంచెం డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే పోసుకుందాము. ఆయిల్ హీట్ అవ్వాలి. ఇలా చిన్న చిన్న ఉండలు అయితే చేసి పెట్టుకోండి. లేదు మీరు చపాతీలాగా చేసుకుంటా అంటే చపాతీలాగా చేసుకొని వాటిని కట్ చేసి అయినా వేసుకోవచ్చు. నేనైతే చేయి మీదనే ఒత్తుకుంటున్నాను. ఆయిల్ అయితే వేసుకొని ఇలా చేయి పైన అయితే ఒత్తుకుంటున్నాను. మీరు కూడా ఇలానే చేసుకోండి, మంచిగా వస్తాయి. ఆయిల్ అయితే హీట్ అయింది. నేను ఒక్కొక్కటి అయితే వేసేసుకుంటున్నాను. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీ పిల్లలకు చేసి పెట్టండి ప్లీజ్. మా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ షేర్, కామెంట్, లైక్ అయితే చేయండి, తప్పకుండా చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చూసారా, మంచిగా పొంగుతున్నాయి బూరెలు. ఇదిగోండి చూడండి, చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసినాక కామెంట్ చేయండి. కావాలంటే ఎలా ఉందో టేస్ట్ కూడా చేసి తిన్నాక చెప్పండి ప్లీజ్. మా వీడియోని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్, కామెంట్ అయితే చేయండి. నేను ఇది ఇలా అనేసరికి అది విరిగిపోయింది, మధ్యలోది ఒకటి విరిగిపోయింది. నేను దాన్ని ఇలా అన్నాను. చూసారా, వేడి వేడి బూరెలు మా పిల్లలకి ఇద్దాం, ఎట్లున్నాయో టేస్ట్ చెప్తారు. మీరు కావాలంటే దీంట్లో కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు. స్వీట్నెస్ ఇంకా ఎక్కువ కావాలంటే దీంట్లో ఉండే షుగర్ అయితే సరిపోతుంది. లేదు మాకు ఇంకా కావాలి అనుకుంటే షుగర్ అయినా బెల్లం అయినా వేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అక్క వాళ్ళ పాప అవుతుంది. చింతాలు ఇవి ఎట్లున్నాయి టేస్ట్ చూసి చెప్పురా. ఎట్లున్నాయి తిన్నాక చెప్పు. మంచిగా ఉన్నాయా నిజంగా చెప్పు. చింతాలి నువ్వు తినవా? ఇక అట్లనే సడన్గా మా ఫ్రెండ్ కూడా వచ్చింది. మా ఫ్రెండ్ని కూడా అడుగుదాం టేస్ట్ ఎట్లున్నాయో. మా ఫ్రెండ్ సిగ్గుపడుతుంది తినమంటే. తిని చక్కగా చెప్పే ఎట్లున్నాయో, ఇటు చూసి చెప్పే. ఎట్లున్నాయి? బాగున్నాయి. సీరియస్గా బాగున్నాయా? నిజంగా బాగున్నాయి. ఓకే, మా ఫ్రెండ్కి అయితే నచ్చినాయి అంట. ఇది చూడు, అట్లా తినుకుంటా పోతున్నాయండి. మా ఫ్రెండ్కి అయితే నచ్చినాయి అంట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తినొచ్చు అందరూ తినొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, ట్రై కూడా చేసుకోండి. బాయ్ బాయ్.